నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ మినిట్ టు మినిట్ న్యూస్ అప్డేట్స్. గతంలో ఎవరూ చేయని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేసి సామాజిక బాధ్యత నెరవేర్చారని భీమవరం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన బీసీఎన్తో మాట్లాడుతూ ఆర్థికంగా పేదలను అభివృద్ధి చేయాలని తలంపుతో సంక్షేమ పథకాలు అమలు చేసినట్లు తెలిపారు. పాలనలో నూతన సంస్కరణలు తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కిందని అన్నారు. వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి వృద్ధులకు పింఛన్లు ఇంటికి వచ్చి అందించారని, అయితే వాలంటీర్లను అడ్డుకుని పింఛన్దారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తారని అన్నారు. అలాగే స్థానిక సమస్యల పరిష్కారానికి వైసీపీ ప్రభుత్వం విశేష కృషి చేస్తుందని, అందుకే మహిళల నుంచి ఎవరు ఊహించిన విధంగా ఆదరణ లభిస్తుందని తెలిపారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తాగునీటి సమస్య పరిష్కరించినట్లు తెలియజేశారు. ప్రస్తుతం మనం గ్రంథి శ్రీనివాస్ గారి ప్రచారంలో ఉన్నాము. ఆయనతో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు నమస్కారం సార్. సో చూస్తున్నాము అడుగడుగున పోలవర్షంతో ప్రజలు అఖండ స్వాగతం పలుకుతున్నారు. సో ఇంకా ఎన్నికలకు కూడా ప్రచారం చాలా తక్కువ టైం ఉంది. సో ఈ అభిమానం చూస్తుంటే ఏమనిపిస్తోంది? చాలా ఆదరణ ఉందండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ కార్యక్రమాలు గతంలో ఎవరు కూడా చేయింది. ప్రతి వాళ్ళ అకౌంట్కి కూడా డిబిటీ ద్వారా ఇంచుమించు 2,25,000 కోట్ల రూపాయలు వేయడం జరిగింది. దాని ఉద్దేశం ఏంటంటే చాలామంది అనుకున్నట్టు ఏదో పప్పు బెల్లాలు పంచిపెట్టినట్టు పంచిపెడతాం కాదు. అది సోషల్ ఇంజనీరింగ్. అంటే పేదరికం పోవాలి, పేదరికం పోతేనే పేదలకు సంబంధించి కొనుగోలు శక్తి పెరిగితేనే వాళ్ళు ఆర్థికంగా పైకి వస్తే ఏదైతే వ్యవస్థ అంతా కూడా బాగా నడుస్తుంది. ఎందుకంటే వాణిజ్య పరిశ్రమలు కానీ, వాణిజ్య సంస్థలు కానీ, పరిశ్రమలు కానీ ఇవన్నీ నడవాలంటే కనుక కొనుగోలు శక్తి అనేది ఉండాలి. ముఖ్యంగా మహిళల్లోనూ, రైతుల్లోనూ, పేదల్లోనూ ఉండాలి. నిజంగా 2 సంవత్సరాలు కోవిడ్ వచ్చింది. ఎంత దారుణమైన పరిస్థితికి వెళ్ళిపోయిందంటే అంత దారుణమైన పరిస్థితికి వెళ్ళిపోయింది. నిజంగా చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞుడు అని చెప్పి 2014లో ఓటేసి ఆయన్ని ముఖ్యమంత్రిని చేస్తే ఈ రాష్ట్రం జీడీపీలో కానీ, అభివృద్ధిలో కానీ అన్నింటిలో కూడా 18వ స్థానంలో ఉన్నది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ ఇంజనీరింగ్ చేసి పేదల దగ్గర సంపద పెంచాలని ఆలోచన చేశారో దాంట్లో భాగంగానే మనం 10 స్థానాల లోపు 8వ స్థానంలోకి రావడం జరిగింది. అలాగే ముఖ్యంగా రైతులకు సంబంధించి, అలాగే ప్రజలకు సంబంధించి, ప్రజా పరిపాలనకు సంబంధించి వికేంద్రీకరణ దిశగా గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేయడం, వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేయడం, అలాగే రైతులకు సంబంధించి రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడం, అలాగే ఆరోగ్యానికి సంబంధించి వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేయడం, అలాగే ఆరోగ్యశ్రీని 5 లక్షలు ఉన్నది 25 లక్షల దాకా పెంచడం, అలాగే 1000 వ్యాధులు ఉన్నదాన్ని 3,500 వ్యాధుల దాకా పెంచడం, ఇలాగా ఆరోగ్య భద్రత కల్పించడం కానీ, అలాగే సంపదకి సంబంధించి, విద్యకి సంబంధించి చిన్నపిల్లల అమ్మఒడి ద్వారా స్కూళ్ళు అయితే ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా అభివృద్ధి చేయడం ద్వారా ఏంటంటే ప్రభుత్వ బాధ్యతగా తీసుకుని వాళ్ళకి ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేయడమే కాకుండా ఎప్పుడూ లేని విధంగా వాళ్ళకి యూనిఫామ్ ఏర్పాటు చేసి, స్కూల్ బ్యాగ్ ఇచ్చి, పుస్తకాలు ఇచ్చి, షూస్ ఇచ్చి, అలాగే ఏదైతే 5 రోజులు మెనూ ఉందో మెనూకి సంబంధించి పిల్లల గురించి రోజు ఒకటి పెడితే కనుక వాళ్ళ సరిగ్గా తినడం ముఖం మొత్తం అని చెప్పి వాళ్ళకి 5 రోజులు 5 మెనూ పెట్టి, అంటే పిల్లల్ని ఒక మామయ్యలాగా ఎంతో ఇదిగా ప్రేమగా చూసుకుని వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి వాళ్ళకి చదువు సంపదగా ఇవ్వగలమని చెప్పి ఆలోచన చేసి ఇదంతా కూడా, అలాగే జిల్లాలకు సంబంధించి 13 జిల్లాలు ఉంటే దాన్ని 26 జిల్లాలకు పెంచడం కానీ, అలాగే ఇళ్ల స్థలాలకు సంబంధించి పేదలు సొంత ఇంటికి నెరవేర్చడానికి 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం కానీ, అలాగే 45 సంవత్సరాల నిండిన మహిళలకు ఇంచుమించు 75,000 రూపాయలు 4 విడతల్లో ఇవ్వడం కాకుండా కొత్తగా మేనిఫెస్టోలో దాన్ని మరో 4 సంవత్సరాలకు పెంచి ఇంచుమించు కొత్తగా వచ్చే వాళ్ళకి 8 సంవత్సరాల వరకు 1,50,000 ఇచ్చేటట్టు, అలాగే రైతులకి ఇన్పుట్ సబ్సిడీ, అలాగే విద్యార్థులకు సంబంధించి విద్యా దీవెన కానీ, వసతి దీవెన కానీ, అలాగే ఫీజు రియంబర్స్మెంట్, పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఇలా ఒక రివల్యూషన్ పరిపాలన. ఎక్కడా కూడా ఇంత సంక్షేమం జరుగుతున్నా కూడా ఎక్కడ కూడా రూపాయి అవినీతి లేదు. అది కూడా ప్రజలకి నేరుగా అందుతుందండి అకౌంట్లోకి. ముఖ్యంగా ఇదివరకు గతంలో పెన్షన్ తీసుకునేటప్పుడు పెన్షనర్స్ అందరూ కూడా ఆత్మాభిమానాన్ని చంపుకుని వెళ్ళిన తర్వాత ఆఫీస్కి వెళ్తే కనుక అక్కడ ఎలా మాట్లాడేవారంటే కూర్చోమనో, చిరాకు పడో, మళ్ళీ రమ్మనో, లేకపోతే వెళ్ళిన టైంకి ఆఫీసర్ లేకపోవడం, ఒక ఇచ్చేటప్పుడు కూడా ఇసుక్కుంటా ఇవ్వడం, అది అవమానం భరిస్తూనే దిగమింగుకుంటేనే పాపం ఆ డబ్బులతో ఏదో మందు మెడలు కొనుక్కుని బతకొచ్చు అని చెప్పి ఆ పెన్షన్ గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 75 రూపాయలు, రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత 200 రూపాయలు, తర్వాత ఏదైతే రాజశేఖర రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలు చేశారో ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఈ ఇంటి స్థలాలు ఇవ్వడం కానీ, ఇటువంటి అన్నీ చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు పెన్షన్ ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి 1000 రూపాయలు చేయడం కానీ, తర్వాత అది కూడా అవమానభారంగా తీసుకునేవారు. ఇవాళ వాలంటీర్ వెళ్ళి ఆ పెన్షనర్కి ఇంటికాడ ఇస్తూ ఉంటే వాళ్ళు చాలా హ్యాపీగా, గర్వంగా, మహారాణిలాగా ఒక రాయల్గా ఫీల్ అయ్యి
ఇలా జరుగుతుంది. దీనివల్ల ప్రజల స్పందన. అలాగే చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ వ్యవస్థను అడ్డుకోవాలని, పవన్ కళ్యాణ్ గారు కానీ వాలంటీర్ వ్యవస్థను అడ్డుకోవాలని ఆఖరికి ఎంతవరకు వెళ్ళారంటే 30 మంది వృద్ధులు చనిపోవడానికి కారణమయ్యారు. ఏంటంటే బ్యాంకుల్లో అకౌంట్లో పడతాం, వాళ్ళ బ్యాంకులకి వెళ్తాం, బ్యాంకుల్లోనేమో పలానాది మీకు ఆధార్ కార్డు లేదా ఏదో ఒకటి తీసుకురమ్మని వాళ్ళు మళ్ళీ వెనక్కి పంపడం. ఈ ఎండలకి వేడికి తట్టుకోలేక వాళ్ళు నిజంగా చాలామంది 30 మంది చనిపోవడం జరిగింది. అలాగే ఇప్పుడు సంబంధించి విద్యా దీవెన కానీ, వసతి దీవెన కానీ, రైతులు ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి కానీ, అలాగే 10,000 కోట్ల రూపాయలు చేయుత ఆసరాకి సంబంధించి కానీ ఏదైతే ప్రభుత్వం విడుదల చేసిందో దాన్ని ఎన్నికల కమిషన్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేసి కంప్లైంట్ పెట్టి ఆ నిధులన్నీ విడుదలవ్వకుండా, ప్రజలకు చేరకుండా, అందకుండా మరి అడ్డుకున్న చంద్రబాబు నాయుడు గారిని కానీ ఎన్నికల కమిషన్ కానీ మరి ఏ రకంగా అర్థం చేసుకోవాలన్నది వీళ్ళకి ప్రజల పట్ల, పేదల పట్ల, రైతుల పట్ల, అవ్వాతాతల పట్ల ఏ రకమైన అభిప్రాయం ఉందో లోపల. ఎందుకంటే గతంలో అనేక సార్లు చంద్రబాబు నాయుడు మాటలన్నీ కూడా మనం చూసుకుంటే ఆయన మాటల్లోనే తెలుస్తుంది వ్యవసాయం దండగా నాది అని కానీ, ఎస్సీలో పుట్టాలి ఎవరని కోరుకుంటారని, అలాగే నాయి బ్రాహ్మణ్స్ని తోకలు కత్తిరిస్తానంటాం కానీ, అగ్నికుల క్షేత్రుల్ని చెయ్యెట్టి హెచ్చరించి ఎస్సీల్లో పెట్టమంటే వార్నింగ్ ఇవ్వడం కానీ, మేము చూస్తానంటాం కానీ, ఇలాంటివన్నీ ఆడపిల్లలకి అత్తగారు మగపిల్లోని కంటే కాదంటదా అని ఆడపిల్లల పట్ల వ్యవహరించిన అమర్యాదగా వ్యవహరించిన తీరు కానీ ఇవన్నీ కూడా మనం చంద్రబాబు నాయుడిని ఇప్పుడు ప్రజలు నమ్మిదట్లేరు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడంటే చేస్తాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మీ సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ చేశాం. కాబట్టి ఇవాళ ప్రజలు మీరు అందరూ చూసే ఉంటారు ఎదరికొచ్చి. నేను ఇంతకుముందు జనసేన ర్యాలీ వస్తుంది తాడేరులో చూశాను. ఎవరిని మనం వెళ్ళాం కదా, అలాగే లేడీస్ బయటకు వచ్చారు కదా, ఇప్పుడు అక్కడ కూడా అలాగే వస్తున్నారా ఏంటి అని చూస్తే ఎవరు లేడీస్ కానీ ఎవరు కానీ బయటకు వచ్చేసి నిలబడి ఎదురు చూస్తున్న పరిస్థితులు అక్కడ కనపడాల. ఇక్కడ మీరు స్వయంగా చూస్తున్నారు ఎక్కడికక్కడ బయటకు వచ్చి అందరూ మళ్ళీ మేము వెళ్ళిన తర్వాత కూడా చాలాసేపు అక్కడే ఉండి అంత ఘనమైన స్వాగతం చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అభిప్రాయం జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఆలోచన. అలాగే భీమవరం నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి. ఇప్పుడు ఈ మచ్చిపూర్ గ్రామంలో తిరుగుతున్నాం. మచ్చిపూర్ గ్రామంలో గతంలో ఏదో ఒక చిన్న దురదృష్టకరమైన సంఘటన జరిగింది. అయినప్పటికీ కూడా ఇక్కడ ప్రజల ఆదరణ, మహిళల ఆదరణ చూస్తుంటే నిజంగా వాళ్ళకి ఎంతైనా రుణపడి ఉన్నాం. అర్థం చేసుకున్నారు వాళ్ళు. ఎందుకంటే జన సైనికులు అంటే కుర్రోళ్ళు వాళ్ళ ఉద్రేకంతో ఉంటారు. ఆ రోజున మేము ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్కి ఓన్లీ వాళ్ళకి ఒక సంఘీభావం తెలియజేయడానికి వస్తున్నప్పుడు కారుకి అడ్డంగా వచ్చి జెండాలు ఊపడం వల్ల సంఘటన జరిగింది. దాన్ని వాస్తవాలు తెలుసుకుని ఇక్కడ ప్రజలు కూడా ఈ రోజున ఏ రకంగా బయటకు వచ్చి ఆదరిస్తున్నారు అన్నది మనం చూసాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కావాలి. అలాగే భీమవరం ఇక్కడ దీనికి సంబంధించి తక్కువ డ్రైన్ ఇక్కడ రైతులకు సంబంధించి దోసనపూడి ఈ గ్రామాలన్నింటికి రైతులకు సంబంధించి సమస్యకు సంబంధించి ఆ తక్కువ డ్రైన్ మీద బ్రిడ్జికి ప్రపోజల్ చేయడం కానీ ఇవన్నీ కూడా ప్రజల సమస్యను మన సమస్యగా భావించి పనిచేస్తున్నాం అనే ఉద్దేశంతో ఈ ఆదరణ లభిస్తుంది. అయితే ముఖ్యంగా ప్రచారంలో మహిళలు ముందుకొచ్చి మీకు హారతులు పడుతున్నారు. సో వాళ్ళకి ఎటువంటి హామీలు ఇస్తున్నారు? మహిళల పక్షపాత ప్రభుత్వం ఇది. ఏది ఇచ్చినా కూడా మహిళల పేరునే. రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినా మేం చేసినా కూడా మహిళల పక్షపాత పార్టీగా మహిళలందరూ కూడా మమ్మల్ని ఆదరిస్తున్నారు. మా ప్రభుత్వం మహిళలకు అండగా ఉంటుంది. సార్ చివరిగా ఇక ప్రచారం కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. మా బీసీఎన్ ఛానల్ ద్వారా భీమవరం నియోజక ప్రజలకి ఏం చెప్దాం అనుకుంటున్నారు? ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఏదైతే మేనిఫెస్టోలో జిల్లా హెడ్ క్వార్టర్లన్నీ కూడా 2,000 కోట్ల రూపాయలతోటి స్మార్ట్ సిటీలుగా మారుస్తానని హామీ ఇవ్వడం అనేది మన అదృష్టం. అది మన భీమవరం పట్టణాన్ని స్మార్ట్ సిటీగా మార్చుకోవడమే కాకుండా భీమవరం జిల్లా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం అనేది టెండర్స్ పిలవడం జరిగింది. దాని నిర్మాణాన్ని పూర్తి చేసుకోవాలి. అలాగే ఎనమదురు డ్రైన్ మీద 3 అప్రోచ్ల బ్రిడ్జిలకి 38 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించాం. దాని టెండర్ పిలవడం జరిగింది. ఆ టెండర్లు పిలిచిన తర్వాత ఫస్ట్ టెండర్ అయిన తర్వాత నోటిఫికేషన్ వచ్చింది. ఆ టెండర్లో కంప్లీట్ చేసుకుని మనం అప్రోచ్ బ్రిడ్జిని రోడ్లకు అనుసంధానం చేసి ప్రజలకు అందించడం. అలాగే మనం ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రికి 4 ఎకరాలు ఇచ్చామో ఏరియా హాస్పిటల్గా దాన్ని తీర్చిదిద్దాలని డిజైన్ కూడా మార్చి, అంటే సిహెచ్సి హాస్పిటల్ కింద ఉన్న డిజైన్ ఏరియా హాస్పిటల్ కింద మార్చి మళ్ళీ 28 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి టెండర్స్ కూడా అయినాయి. దానికి శంకుస్థాపన చేసుకున్నాం. దాన్ని ఒకటి మనం కంప్లీట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఏదైతే మనం అడిగామో భీమవరాన్ని ఫుట్పాత్ బ్రిడ్జ్, గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఫుట్పాత్ బ్రిడ్జ్ ఇంకోటి నిర్మాణం చేసుకోవాలి. అలాగే తొక్కోడు డ్రైన్ మీద ఈ ప్రాంత రైతులందరూ అడుగుతున్న తొక్కోడు డ్రైన్ మీద సీఎం గారు అష్యూరెన్స్ తీసుకోవడం జరిగింది. ఆ రోడ్డు స్థానే బ్రిడ్జి నిర్మించాలి. అలాగే గొంతేరు డ్రైన్ మీద ఒక బ్రిడ్జి నిర్మించాలి. అలాగే ఇంకా అనేక కార్యక్రమాలు ముఖ్యంగా చూసుకుంటే కనుక 2053 జనాభా పెరుగుదలను దృష్టి పెట్టుకుని 48 కోట్లు అమృత 3లో
మనం భీమవరం పట్టణానికి, అలాగే భీమవరంలో పట్టణంలో విలీనమయ్యే విలేజ్లకి సంబంధించి పైప్ లైన్లు కానీ, ఓఎస్ఆర్లు కానీ, ట్రీట్మెంట్ ప్లాంట్లు కానీ ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకుని 2053 జనాభా దృష్టిలో పెట్టుకుని తాగునీటి అవసరాలను గుర్తించి అవన్నీ కూడా అమలు చేసుకోవాలి. ఇంకా అనేక డ్రైనేజీ సిస్టమ్ కానీ, అలాగే గ్రామాల్లో కానీ, వీరాపురం మండలంలో కానీ, భీమవరం మండలంలో కానీ ఇంచుమించుగా 63 కోట్ల రూపాయలతోటి జలజీవన మిషన్లో ఏదైతే టెండర్స్ పిలిచి శంకుస్థాపన చేసుకున్న వర్కులన్నీ కంప్లీట్ చేసుకుని ఈ గ్రామాలకు సంబంధించిన తాగునీటి సమస్యను పరిష్కరించాలి, డ్రైనేజీ సమస్య పరిష్కరించాలి. ఇవన్నీ కూడా చాలా మనం ఎంత చేసినా కూడా ఇంకా చేయవలసింది చాలా ఉంది. అవన్నీ చేయడానికి నిరంతరం కూడా పనిచేయడమే, మనసు పెట్టి పనిచేయాలి, నిరంతరం కూడా పనిచేయాలి. అదే మా లక్ష్యం. వైసీపీకి కౌంటర్ మొదలైందని భీమవరం ఉమ్మడి జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం మండలంలోని తాడేరు, పెద్దగరువు, శ్రీరాంపురం, వేప గ్రామాల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మతో కలిసి అంజబాబు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అంజబాబు మాట్లాడుతూ ప్రజలు గ్లాసు గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తే గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కూటమి భారీ మెజార్టీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. జగన్ నమ్మితే అన్నింటా మునిగిపోవడమేనని, ఈ 5 ఏళ్లలో ప్రజలంతా ఎంతో నష్టపోయారని అన్నారు. నియోజకవర్గంలోని పేదలందరికీ సంక్షేమం అందాలంటే కేవలం కూటమితోనే సాధ్యమని అన్నారు. నర్సాపురం బీజేపీ ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గెలుపు తథ్యమని, కూటమి భారీ మెజార్టీతో విజయం సాధిస్తుందని అన్నారు. నర్సాపురం బీజేపీ ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ కూటమిని భారీ మెజార్టీతో గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్ర సహకారం తప్పనిసరిగా ఉండాలని, అందుకే ఏపీలో కూటమిని అధికారంలోకి తీసుకురావాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ బాగు చేయాలంటే కేంద్ర సహకారం కావాలి. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వస్తున్నారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు. అలాగే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతున్నారు. నరసాపురం పార్లమెంటరీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఎంపీ అవుతున్నారు. నేను జూన్ 5వ తారీఖున ఎమ్మెల్యేగా అత్యంత మెజార్టీతో ప్రమాణ స్వీకారం చేస్తాను. ఈరోజు సర్వేలు అయితే ఎన్డీఏ కూటమి నరేంద్ర మోడీ గారికి 400 సీట్లు వస్తాయని చెబుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారికి 145 సీట్లు వస్తాయని చెబుతున్నారు. ఇప్పుడే వచ్చిన వార్త ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు విదేశాలు వెళ్ళిపోవడానికి సిద్ధమవుతున్నారు. ఇంకా ఈ రాష్ట్రంలో ఉండడు ఆయన. ఈ రాష్ట్రంలో ఉంటే జైల్లో ఉంటాడు. అటువంటి ముఖ్యమంత్రి వలన మన రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. అభివృద్ధి లేదు, సంక్షేమం కూడా తెలుగుదేశం చేసిన కార్యక్రమాలనే పేర్లు మార్చి సంక్షేమ కార్యక్రమాలని చెప్పారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండగా